హాయ్ వెల్కమ్ టు టెక్సస్ కోడర్స్. లాస్ట్ వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో స్ట్రింగ్లో రిమైనింగ్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రిమూవ్ స్పేసెస్ ఫ్రమ్ స్ట్రింగ్, అంటే స్పేసెస్ని స్ట్రింగ్ నుంచి ఎలా రిమూవ్ చేస్తామో చూసుకుందాం. ఓకేనా, పైథాన్లో స్పేసెస్ని ఎలా రిమూవ్ చేయాలో చూసుకుందాం. మనకి ఫస్ట్ ఇది ఎల్ స్ట్రిప్ అంటే ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని రిమూవ్ చేస్తుంది. ఎట్లా అంటే నేను ఎస్ ఈక్వల్ టు ఒక రెండు స్పేస్లు ఇచ్చి పంతని రాసిన. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ప్రింట్ ఇస్ డాట్ ఆఫ్ ఎల్ స్ట్రిప్ అని నేను స్ట్రిప్ అని ఇచ్చిన. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ స్పేస్ ఏది ఉందో ఆ స్పేస్ని రిమూవ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తాను అనమాట. నేను S1 ఒక వేరియబుల్ తీసుకొని నెక్స్ట్ పంతని రాసుకొని రైట్ సైడ్ 2 స్పేసెస్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ S1 డాట్ ఆర్ స్ట్రిప్ అని ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ ఆర్ స్ట్రిప్ అనేది రైట్ సైడ్ ఉన్న స్పేస్ రిమూవ్ చేస్తుంది. ద లాస్ట్ వన్ వచ్చేసి స్ట్రిప్ అనమాట. స్ట్రిప్ అనేది ఏంటంటే కంప్లీట్గా బోత్ లెఫ్ట్ అండ్ రైట్ స్పేసెస్ ఏమైనా రిమూవ్ చేసి మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది సార్. చూడండి, నేను S2 వేరియబుల్లో లెఫ్ట్ సైడ్ 2 స్పేసెస్, అగైన్ స్ట్రింగ్ రాసిన పంతని స్ట్రింగ్ రైట్ సైడ్ 2 స్పేసెస్ ఇచ్చిన. ఇప్పుడు ప్రింట్ S2 డాట్ స్ట్రిప్ అని రాసాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనకు 20 వేస్తే ఎలా వస్తుంది అవుట్పుట్. చూడండి, సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ అని రిమూవ్ చేసి మనకి ప్రాపర్ అనిపించింది. ఆ స్ట్రిప్ ఏం చేసింది, రైట్ సైడ్ ఉన్నదాన్ని రిమూవ్ చేసి, స్ట్రిప్ ఏం చేసింది బోత్ ఎండ్ సైడ్ ఉన్న వాళ్ళని రిమూవ్ చేసి మనకి స్పేసెస్ రిమూవ్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలి. స్పేసెస్ని ఈ విధంగా మనం ఇలా రిమూవ్ చేస్తాం అన్నమాట స్ట్రింగ్. ఓకేనా, అలాగే సెకండ్ మెథడ్ వచ్చేసి చేంజింగ్ కేస్ ఆఫ్ స్ట్రింగ్, అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ కేసెస్ని మనం చేంజ్ చేయొచ్చు. క్యారెక్టర్స్ని ఎలా చేంజ్ చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం చేంజింగ్ కేసెస్ స్ట్రింగ్లో ఎలా జరుగుతుందో చూసుకుందాం. ఒకటి వచ్చి అప్పర్ లోయర్ స్వాప్ కేస్ అనమాట. అప్పర్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లోయర్లో ఉంటే అప్పర్గా కన్వర్ట్ చేస్తాం. లోయర్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లోయర్లో ఉంటే అప్పర్లో ఉంటే లోయర్గా కన్వర్ట్ చేస్తారు. స్వాప్ కేస్ అంటే ఇదేం చేస్తా అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో లోయర్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని అప్పర్ చేస్తుంది. ఇన్ కేస్ అప్పర్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని లోయర్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఎస్ అనేది ఒక లోయర్ స్ట్రింగ్ ఇచ్చిన. ఇప్పుడు ఏం చేస్తున్నా, దీన్ని అప్పర్ కన్వర్ట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఎస్ డాట్ ఆఫ్ అప్పర్ అని రాసిన. ఓకేనా, సో ఇలా రాయడం వల్ల ఏం చేస్తే లోయర్ ఏమైంది, అప్పర్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు సేమ్ ఇదే స్ట్రింగ్ నేను తీసుకుంటున్నా. ఓకేనా, S1, సో అప్పర్ ప్లేస్లో ఏం చేస్తున్నా, నేను లోయర్ పెడుతున్నా. లోయర్ ఇక్కడ ఏం చేస్తున్నా, నేను అప్పర్ పార్ట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ స్వైప్ కేస్ అన్నమాట. ఇది ఏం చేస్తున్నా, S2 అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి అప్పర్ రాసుకోండి, నెక్స్ట్ 2 లోయర్ రాసుకొని, నెక్స్ట్ 2 అప్పర్ రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ S2 డాట్ స్వాప్ కేస్. ఓకేనా, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ప్రింట్ చేసి ఫస్ట్ది ఏంది, లోయర్లో ఇచ్చిన ఏమొచ్చింది, అప్పర్ కన్వర్ట్ అయింది. నెక్స్ట్ది ఏంది, అప్పర్ ఇచ్చిన ఏమైంది, నెక్స్ట్ లోయర్లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వాప్ కేస్. నేను ఏం చెప్పిన, స్వాప్ కేస్ అంటే లోయర్ ఉంటే అప్పర్ కన్వర్ట్ చేస్తుంది, అప్పర్ ఉంటే లోయర్. నా స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంది, అప్పర్. ఇక్కడ ఏం చేసింది, లో. నెక్స్ట్ 2 ఏంది, లోలో ఉన్నాయి. ఇక్కడ ఏం చేసింది, అప్పర్ చేసింది. నెక్స్ట్ 2 ఏమున్నాయి, అప్పర్ ఉంది. ఇక్కడ ఏం చేసింది, లో చేసింది. సో దిస్ ఈజ్ స్వైప్ కేస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు చేంజింగ్ క్యారెక్టర్లో లైక్ లాస్ట్ 2 మెథడ్స్ చూసుకుంది. ఒకటి వచ్చేసి టైటిల్ అనమాట, ఇంకోటి క్యాపిటలైజ్. టైటిల్ అనేది ఏం చేస్తుందంటే మనం ఒక స్టేట్మెంట్ రాస్తే ఒక స్ట్రింగ్ ఇచ్చిన అందులో ఫస్ట్ క్యారెక్టర్ని ఇది అప్పర్ కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్ని అప్పర్ కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, క్యాపిటలైజ్ అనమాట. ఈ క్యాపిటలైజ్ అనేది ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్లో ఇచ్చిన స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ని అప్పర్ చేస్తుంది. ఓకేనా, ఈ దీనికి టైటిల్కి క్యాపిటలైజ్కి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. టైటిల్ ఏం చేస్తా అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఉన్న లోయర్ క్యారెక్టర్ని అప్పర్ కన్వర్ట్ చేస్తుంది. క్యాపిటలైజ్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఫస్ట్ వర్డ్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ని అప్పర్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చేసుకుందాం. నేను S ఈక్వల్ టు హలో
ఫలితాలు రాసిన. ఓకేనా, హలో పందని రాసిన. ఇప్పుడు ఏం చేస్తున్నా, ప్రింట్ ఎస్ డాట్ ఆఫ్ టైటిల్ అని చేస్తున్నాం. సో ఇప్పుడు ఎస్ డాట్ ఆఫ్ టైటిల్ అని చేస్తే ఏం చేయాలి, సో ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ ఏం చేయాలి అంటే ఫస్ట్ వర్డ్ ఏంది అప్పర్ వస్తుంది, నెక్స్ట్ ఏంది అప్పర్ వస్తుంది. సో ఇప్పుడు క్యాపిటలైజ్ చూసుకోం. ఇప్పుడు సేమ్ ఎస్టో అనే ఒక స్ట్రింగ్లో హాయ్ పంత్ అని రాసిన. సో హాయ్ పంత్ అని రాసి ప్రింట్ ఎస్ డాట్ ఆఫ్ క్యాపిటలైజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్యాపిటలైజ్లో ఏం చేయాలి, ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఈ హెచ్ అనే క్యారెక్టర్ అప్పర్లో కన్వర్ట్ కావాలి. ఓకేనా, సో లెట్ సి. ఇప్పుడు ఏం చేసినాం చూడండి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఫస్ట్ హలోలో ఫస్ట్ క్యారెక్టర్ ఏమైంది, క్యాపిటల్ అయింది. సో పంత్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏమైంది, క్యాపిటల్ అయింది. సో ఇది టైటిల్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాపిటలైజ్ చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ నేను హాయ్ పంత్ అని రాసిన, ఇక్కడ ఏం జరిగింది, ఓన్లీ ఫస్ట్ ఒకటే చేంజ్ అయింది, రిమైనింగ్ సేమ్ ఉంది. ఫస్ట్ ఒకటే క్యాపిటల్ అయింది, రిమైనింగ్ అన్ని లోయర్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చేంజింగ్ ద క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్. ఓకేనా, థర్డ్ వన్ వచ్చేసి టైప్ చెక్ అనమాట. అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏ క్యారెక్టర్ అనేది ఆ టైప్ని ఇక్కడ చెక్ చేయడం చూద్దాం. ఓకేనా, మనం టైప్ చెక్ ఎట్లా చేస్తామో చూద్దాం. స్ట్రింగ్ ఫస్ట్ వచ్చి ఈజ్ ఆల్ అంటే ఏంది, మనకి ఇచ్చిన స్ట్రింగ్ ఆల్ఫాలో ఉంటేనే ట్రూ చేస్తారు, లేదంటే ఫాల్స్ అని ఇస్తుంది. సో ఎస్ అని ఒక స్ట్రింగ్లో పంత్ అని రాసుకుంటాం. ఇప్పుడు ప్రింట్ చేస్తుంటాం, ప్రింట్ ఏమని ఎస్ డాట్ ఆఫ్ ఈజ్ ఆల్ఫా చేస్తున్నాం. సో అప్పుడు ఏమొస్తుంది, ప్రింట్ చేస్తే నాకు ట్రూ అని వస్తుంది, ఎందుకంటే మన ఇచ్చిన స్ట్రింగ్ ఆల్ఫాలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను స్ట్రింగ్ నెంబర్స్ ఇచ్చిన, అప్పుడు ఏమొస్తుంది మనకి ఫాల్స్ అని వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఈజ్ ఆల్ఫా అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది దీన్ని కామన్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజ్ డిజిట్ మెథడ్ అనమాట. ఇది ఏం చేస్తా, డిజిట్ ఉంటే ట్రూ అని చేస్తా, లేదంటే ఫాల్స్ అని రాస్తాను. ఎస్ ఈక్వల్ టు నేను 2 2 3 అని రాసుకున్నా, 1 2 3 అని రాసుకున్నా. ప్రింట్ ఎస్ డాట్ ఆఫ్ ఈజ్ డిజిట్ అని రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రింట్ నాకు ట్రూ వస్తుంది, ఎందుకంటే మన స్ట్రింగ్ డిజిట్లో ఉంది కాబట్టి. ఓకేనా, సో ఇన్ కేస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడనే పంత్ అని రాసుకో, అప్పుడు ఏం చేస్తుంది, ఫాల్స్ అని ప్రింట్ అయింది, ఎందుకంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ ఆల్ఫాలో ఉంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఈజ్ డిజిట్ అని. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ లోయర్ అబౌట్. ఈజ్ లోయర్ అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లోయర్లో ఉంటే అది ట్రూ చేస్తుంది. ఇప్పుడు నేను పంత్ అని రాసుకో లోయర్లో. ఇప్పుడు ప్రింట్ ఎస్ డాట్ ఆఫ్ లోయర్ అని రాసాం, ఏమని ఎస్ డాట్ ఆఫ్ ఈజ్ లోయర్. ఓకేనా, సో 1 సెకండ్, ప్రింట్ చేసే ముందు మనం దీన్ని క్లియర్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేసి ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఏమొచ్చింది, ట్రూ, ఎందుకంటే ఈ స్ట్రింగ్ లోయర్లో ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ నేను అప్పర్ రాస్తాను, సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఫాల్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్ చెకింగ్ అనమాట. ఓకేనా, ద లాస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ ఆపరేషన్. స్ట్రింగ్ ఆపరేషన్ అంటే లైక్ స్ట్రింగ్ని ఎలా యాడ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ ఆపరేషన్ చూసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి కన్కాటినేట్, అంటే రెండు స్ట్రింగ్ని యాడ్ చేయడాన్ని కన్కాటినేట్ అంటాం. సో ఎట్లా అంటే ఇప్పుడు రెండు ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి సేమ్ డేటా టైప్లో, స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటే మనం యాడ్ చేయడం ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎస్ ఈక్వల్ టు పల్తాని ఇస్తున్నాను. ఓకేనా, అండ్ ఎస్2 ఈక్వల్ టు ప్రణీత్ అని ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ప్రింట్ S1 ప్లస్ S2 అని రాస్తున్నా. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ రెండు కన్కాటినేట్ అవుతుంది, అంటే రెండు యాడ్ అయ్యి మనకి అవుట్పుట్ ప్రణీత్ అని వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ S2 ప్లేస్లో నెంబర్ ఇచ్చిన. ఓకేనా, సో దీన్ని క్లియర్ చేద్దాం, మంచిగా అర్థమవుతుంది. సో ఇక్కడ నెంబర్ ఇచ్చిన, సో నెంబర్ ఇచ్చి నేను ఏం చేస్తున్నా, యాడ్ చేయాలనుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఒక స్ట్రింగ్ ఒక ఇన్పుట్ అనేది మనం కన్కాటినేట్ చేయలేము, యాడ్ చేయలేము అనమాట. స్ట్రింగ్ని కన్కాట్ చేయాలంటే బోత్ షుడ్ బి ఇన్, అంటే రెండు ఇన్పుట్స్ అనేవి స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటేనే మనం కన్కాట్ చేయడానికి సాధ్యపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఏం చేసిన, ఈ 1 2 3 అని కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో ఇచ్చిన. ఓకేనా, అప్పుడు మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ పంత్ 1 2 3 అని వస్తుంది. 1 సెకండ్ క్లియర్ చేద్దాం ఇది. సో ఇప్పుడు ప్రింట్ చేస్తుంది చూడండి, ఏమొచ్చింది, పంత్ 1 2 3.
సో ఇక్కడ నెంబర్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. 2 నెంబర్స్ని స్ట్రింగ్ ఫార్మాట్లో రాసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి 225 123 అని యాడ్ అవుతుంది. సో ఓకేనా. సో కంకాటినేట్ అంటే యాడ్ అనమాట, యాడ్ చేస్తాం అంతేగాని దాని సమ్ము రాదు. 2 స్ట్రింగ్స్ ఇస్తే యాడ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు 123 123 ఇప్పుడు ఏమొస్తుంది 123 123 అని వస్తుంది, కానీ దాని సమ్ము రాదు. దాన్ని కంకాటినేట్ అంటారు స్ట్రింగ్లో. సో అలా యాడ్ చేయడానికి కంకాటినేట్ అంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రింగ్స్ అండి. ప్లీజ్ subscribe my channel for more videos. Thanks for watching. We'll meet on next class. Bye bye.